ఆఫీస్లో ఫేక్ ఇన్సూరెన్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు, అసలు ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు? ఫేక్ ఇన్సూరెన్స్ ఇంప్లిమెంటేషన్ కాదు, ఫేక్ ఇన్సూరెన్స్ ఎట్లా తయారు చేస్తున్నారంటే, ఇప్పుడు ఒరిజినల్ ఇన్సూరెన్స్ నీకు కావాలంటే ఉదాహరణకి ఆటో రిక్షా ఉన్నది, 16,000 రూపాయల నుండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 20,000 రూపాయలు. ఇక్కడ వాడు ఫేక్ ఇన్సూరెన్స్ ఏం చేస్తున్నాడంటే, ఎప్పటిదో ఒక పాత ఇన్సూరెన్స్ ఏం చేస్తున్నాడంటే అదే పాలసీ నెంబర్ కొట్టి మళ్ళీ వ్యాలిడిటీ డేటు ఈ ఒక సంవత్సరం వ్యాలిడిటీ డేట్ వాడు కొడతాడు. వచ్చిన తర్వాత ఈ ఫేక్ ఇన్సూరెన్స్ మీద ఏమైపోతుంది, యాక్సిడెంట్ జరిగిపోయింది. ఇది సిస్టంలో, ఆర్టీఓ సిస్టంలో వీళ్ళు ఫీడ్ చేస్తారు. ఏది, పాలసీ నెంబర్ ఫీడ్ చేస్తారు, కంపెనీ ఆఫ్ ది ఇన్సూరెన్స్ ఫీడ్ చేస్తారు, తర్వాత వ్యాలిడిటీ ఆఫ్ ది ఇన్సూరెన్స్ ఫీడ్ చేస్తారు. పోలీసు వాళ్ళు పోతారు వెరిఫికేషన్కు. ఎక్కడ, ఆర్టీఓలో పోలీసు వాళ్ళు పోతారు. ఆర్టీఓలో పోలీసు వాళ్ళు పోయిన తర్వాత ఏమైపోతుంది, ఏ కంపెనీ నుండి ఇష్యూ చేసినారు, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అష్యూరెన్స్ కంపెనీ, బజాజ్ కంపెనీ, నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఏది, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. అక్కడ పోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏమంటాడు, మేము ఇన్సూరెన్సే మేము ఇష్యూ చేయనప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఎట్లా వచ్చింది, మరి వాడు కేసు పెడతాడు, మళ్ళీ ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కేసు పెడతాడు, మళ్ళీ ఆర్టీఏ అధికారులు మళ్ళీ వాళ్ళ మీద కేసులు కావు. ఎవడైతే ప్రొడ్యూస్ చేసి ఎవడైతే మీడియేటర్ ఉన్నాడో వాడి మీద కేసులు పోతాయి. మరి అధికారులు ఏం చేస్తున్నారు, దాన్ని క్రాస్ చెక్ ఎందుకు చేస్తలేరు? ఇన్సూరెన్స్లో యాప్ ఉన్నది, యాప్ అక్కడ చెక్ చేసుకోవాలను. ఇన్సూరెన్స్కి యాప్ ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీ ఇష్యూ చేసింది అదే కాదా, వ్యాలిడిటీ డేట్ ఎప్పుడు వచ్చింది, ఏ కంపెనీ వచ్చింది, మరి అధికారులు ఏం చేస్తున్నారు, ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలా, ఒరిజినల్ డాక్యుమెంట్ చూసుకోవాలా, లేకుంటే మన అక్కడ ఇది పెట్టాలా, ఏది మొత్తం చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకున్నాకనే బండి నువ్వు ఇన్స్పెక్షన్ చేయాలా. ఏం చేయకుండా జీరో చాలని చెప్పేసి జావ్ గాడి బతాదేవు అంటే ఎట్లయితుంది, గాడి బతా కరెక్టే. రేపు బండి బయట తీసిన తర్వాత వాడు సడన్గా యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయిపోతే మరి పోలీస్ కేసు అవుతుంది. పోలీసు వాళ్ళు ఆర్టీఓ ఆఫీస్కి వస్తారు, రికార్డ్ తీయమంటారు, వెహికల్ నెంబర్లు తీస్తారు, అన్నీ తీస్తారు. అక్కడ సిస్టంలో ఫీడ్ అయిపోతుంది ఇన్సూరెన్స్ ఏ కంపెనీకి ఇచ్చారో ఏం తగ్గదు. పోలీసు వాళ్ళు పోతారు, అరే आप डिटेल दो ये गाड़ी का अंटर, इंश्योरेंस में आप बनाए कटा, हम लोग नहीं दिए अंटर, फिर नहीं दे ये कैसा आया, फ्रॉम वेयर दिस हैज बीन कम, ఎక్కడికెళ్ళి వచ్చింది, వాడు వీడు. మరి ఎక్కడికెళ్ళి వచ్చింది అంటారు, మరి ఎక్కడికెళ్ళి వచ్చింది, ఎవడైతే ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినాడో వాడే బాధ్యత. తర్వాత అధికారులు బాధ్యత. మరి అధికారులు పైసలకు కక్కుతాయి, వారి అవినీతి నడిపించేసి వేరే ప్రాణాలకు వాళ్ళతోని చెలగాట మాడతారా, వాళ్ళ ప్రాణం పోతుంది. ఇప్పుడు వెహికల్ పోతే పోయినాయి, ఒక మనిషి ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం వస్తుందా? వెహికల్ కొనుక్కోవచ్చు మనం, సెకండ్ ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్ కొనుక్కోవచ్చు. మరి వాడి కాంపన్సేషన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, వాడి కుటుంబ పరిస్థితి ఏంటిది, వాడి పిల్లలు భార్య అంతా వాడి మీద ఆధారపడి ఉన్నది. ఈ ఒక్క వ్యక్తి తప్పు చేసినందుకు ఇంతమంది ప్రాణాలు పోతాయి. మరి అధికారుల మీద చర్య ఏంటిది, వాడికి ఏం చేయడు, అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి వేరే జగలు పంపిస్తారు. మరి దీనికి ఎవరికి బాధ్యత, అధికారులు బాధ్యత. మరి విజిలెన్స్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వీళ్ళ మీద చర్య తీసుకోవాలా, డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలా. వీళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారో, ట్రాన్స్ఫర్ చేయడము, అక్కడికి వెళ్ళి మన 2 రోజులు సస్పెండ్ చేయడం, 3వ రోజు వాడు డ్యూటీ ఎక్కడం. వాడు యథాప్రకారంగా చేస్తాడు. యథాప్రకారం వాడు మానవుడు, వాడు ఒకసారి అలవాటు అంటే వాడు యథాప్రకారంగా చేస్తాడు. అంటే మీకు తెలిసి మన హైదరాబాద్లో ఎన్ని ఫేక్ ఆధార్ కార్డులు ఉన్నాయనుకుంటున్నారు? ఇప్పుడు ఉదాహరణకి సెకండ్రాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో నాకు సమాచార హక్కు ప్రకారంగా ఈ ఆటో రిక్షాకి 8,313 ఆధార్ కార్డులు 218 నుండి 223 దాకా వాళ్ళు సమాచార హక్కు మీద నాకు ఇచ్చినారు. ఇది డిపార్ట్మెంట్ సమాచార హక్కు మీద ఇచ్చింది. ఓకే, ఇది డిపార్ట్మెంట్ సమాచార హక్కు మీద నాకు ఇచ్చింది. ఇగో ఐటమ్ నంబర్ 27, ప్యాసింజర్ ఆటో హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్ 11/8/2023. ఈ ప్రకారంగా ఈ ఫేక్ ఆధార్ కార్డులు తయారు చేసి వెహికల్స్, ఆటో రిక్షా ప్యాసింజర్లు చేసినారు. నేను సమాచార హక్కు మీదకి తీసుకున్నా. ఇగో అధికారులు ఇచ్చిన సమాచార హక్కు
ఏ డేట్లు ఇచ్చినారు? 11/9/24 వాళ్ళు ఇచ్చిన సమాచార ఇగో ఇది సమాచారకు మీద వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఆటో రిక్షా, ఒక ఆటో రిక్షా, కొత్తది ఆటో రిక్షా 5 లక్షల రూపాయలు. ఒక వెహికల్ ఆటో రిక్షా అమ్మినోడు కొన్నోడు ఇద్దరు ఆర్టీఓ ఆఫీస్కు రావాలి సంతకం పెట్టని. అమ్మినోడు వస్తాడు, అమ్మినోడి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది. 2009 బిఫోర్ వాడు బండి కొనుక్కుంటాడు, ఫైనాన్సర్ దగ్గర బండి కొనుక్కొని వాడి దగ్గర ఆధార్ కార్డు ఉండదు. వాడు ఇక్కడ సిటీ ఆధార్ కార్డు ఉంటేనే వాడి బండి అమ్మాల. ఏం చేస్తారు? ఒక ఆధార్ కార్డు తయారు చేస్తారు. ఇక్కడ ఒక ఆధార్ కార్డు తయారు చేసి వాడు ఏ నల్గొండ డిస్ట్రిక్ట్ సూర్యాపేట వాడు అక్కడ ఉంటే ఇక్కడ సిటీ అడ్రస్ మీద ఒక ఆధార్ కార్డు తయారు చేసి ఇక్కడ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. లేదు అంటే అమ్మినోడు చనిపోతే వాడి పెళ్ళాము క్లెయిమ్ చేయాలంటే లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ రావాలా, కోర్టు డాక్యుమెంట్ తేవాలా. వాడి కొడుకో బిడ్డ ఉంటే ఫ్యామిలీ అంతా ప్రొడ్యూస్ చేయాలా. వాడి భార్య పేరు మీద ట్రాన్స్ఫర్ అంటే కొడుకు అమెరికాలో ఉంటాడు, బిడ్డ వచ్చేవాళ్ళు లండన్ ఉంటుంది. వాళ్ళు వస్తారా ఇక్కడికి? రాలేరు. రాకపోతే ఏమవుతుంది? ఫైనాన్సర్ ఏం చేస్తాడు? భార్యకు తెలియకుండా ఒక ఫేక్ ఆధార్ కార్డు తయారు చేసి ఒక వేరే వ్యక్తిని తయారు చేసి, ఉదాహరణకి ఈడే రామయ్య అని చెప్పి ప్రొడ్యూస్ చేసి బండి ట్రాన్స్ఫర్ చేసి వాడి ఫోటో కూడా దింపించేస్తారు. చనిపోయిన వ్యక్తిని ఇంకోని తయారు చేసి ఫోటో దింపిస్తారు. చనిపోయిన వ్యక్తికి ఆధార్, మన ఠాగూర్ సినిమాలో చూసినట్టు చేస్తారు, ఇంకొని తయారు చేస్తారు. అంటే ఏ డెడ్ పర్సన్ విల్ అలైవ్. ఈ విధమైన మేము కంప్లైంట్ ఇచ్చాం అధికారులకు. నేను కంప్లైంట్ ఇస్తే ఈ అధికారులకు నేను కంప్లైంట్ ఇచ్చాను ఎప్పుడు? 23/7 2022లో 2022లో ఐ ఫైల్ ఎ కంప్లైంట్ టు ఎంక్వైరీ దిస్ మ్యాటర్. ఎంక్వైరీ చేయమని చెప్పేసి అధికారులకు కంప్లైంట్ ఇచ్చాం. ఏమని చెప్పి, ఈ విధమైన దొంగ ఆధార్ కార్డులతో బండ్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఈ చనిపోయిన వాళ్ళు ఉందని చెప్పి ఇస్తే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ హైదరాబాద్ నార్త్ జోన్ అని తిరుమలగిరి ఆఫీస్కి ఇచ్చి అధికారులకు అందరికి ఇచ్చాం. అధికారుల పేరేమైనా ఇక్కడ వినండి. ఆనరబుల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వీళ్ళకి అందరికి ఇచ్చాం. ఓకే. దీని మీద ఏం చర్య లేదు. తర్వాత ఏం చేసాము? ప్రిన్సిపల్ సెక్రటరీకి, ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇచ్చాం, గవర్నర్ కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటిదాకా దీని మీద ఒక ఎంక్వైరీ అనేది వేయలేదు. గవర్నమెంట్ ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఒక కంప్లైంట్ ఇస్తే ఒక ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు నేను ఇచ్చిన కంప్లైంట్ ఫాల్సా జెన్యూన్ అని చెప్పి ఎంక్వైరీ చేయాలి. నేను ఒకలాగిస్తా, నేను ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే నా మీద కేసు పెట్టాలి. మరి ఎందుకు దీని మీద ఎంక్వైరీ చేయలేదు ప్రభుత్వం నిర్లక్ష్యం ఎక్కడున్నది అంటే, ఈ అధికారులు కూడా జైలుకు పోతారు రేపు. జైలుకు పోతారు. వీళ్ళంతా బయటపడతారు కదా. అంటే దేర్ ఈజ్ ఎ టోటల్ నెగ్లిజెన్స్ ఆఫ్ ది ఆర్డీఓ స్టాఫ్. దే ఆర్ ఆల్సో క్రియేటింగ్ ద ఫాల్స్ డాక్యుమెంట్స్, చీటింగ్ ద పబ్లిక్ని చీట్ చేస్తున్నాం. డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలా, వీళ్ళ మీద సస్పెండ్ చేయాలి, క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేయాలి. ఇగో నేను ఇచ్చాను, ఏ కంప్లైంట్ రిగార్డింగ్ ద కరప్షన్ ప్రాక్టీసెస్ బై ది ఆఫీసర్స్ అండ్ ద స్టాఫ్ వర్కింగ్ అండ్ ఆర్టీఓ ఆఫీసర్స్ ఇన్ ట్విన్ సిటీస్, రిక్వెస్టర్ ఫర్ impartial inquiry initiated both the departmental and criminal action against the corrupt officials. ఓకే అని ఇది ఇచ్చాను. మరి దీని మీద ఎక్కడ పోయింది? ఈ ఇచ్చిన కంప్లైంట్ ఒక బుట్ట దాఖలు చేశారా? ఇట్ హ్యాస్ బీన్ థ్రోన్ ఇన్ ద వేస్ట్ పేపర్ బాస్కెట్. వాట్ ఈస్ దిస్ కంప్లైంట్? ఏ సీరియస్ కంప్లైంట్. దీని మీద చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? ఎందుకు ప్రభుత్వం సైలెన్స్ ఉన్నది? దీని మీద ఎంక్వైరీ అనేది ఎందుకు చేయలేదు? ఎన్ని సంవత్సరాలు అవుతుందండి అదేసి? ఇప్పుడు 23లో మళ్ళీ నేను రిమైండర్ ఇచ్చాను. 20 నుండి కంప్లైంట్స్ నడుస్తాయి. దీని మీద చర్య లేదు. తర్వాత ఈ ఫేక్ ఆధార్ కార్డుల మీద, ఈ ఫేక్ ఇన్సూరెన్స్ మీద ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో February 3rd, 2021లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఫేక్ ఇన్సూరెన్స్ బిజినెస్ స్టిల్ కంటిన్యూస్ ఇన్ సిటీస్ అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. తర్వాత హన్స్ ఇండియాలో ఇచ్చినారు.
హన్స్ ఇండియాలో ఇచ్చినారు. గవర్నమెంట్ ఫెయిల్ టు పుట్ బ్రేక్ ఆన్ ద వెహికల్ ఇన్సూరెన్స్ ర్యాకెట్ అని ఇచ్చినారు. గవర్నమెంట్ ఫెయిల్ అంటే ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల గవర్నమెంట్ మొత్తము దీని మీద ఏం చర్య తీసుకోకపోతే ఇది వచ్చింది. తర్వాత ఈనాడు పేపర్లో కూడా ఇచ్చాం ఎట్లా తయారైంది ఇన్సూరెన్స్ కూడా ఏ విధమైన తయారైందని చెప్పి ఇచ్చాం. మరి ఈ కటింగ్లు ప్రభుత్వానికి పోలేదా? మరి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు డిపార్ట్మెంట్లో? మరి దీని మీద ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని వేయకుండా ఏం చేస్తుంది ఎంక్వైరీ ఎందుకు పెండింగ్ ఉన్నది? కనీసం నాకు లెటర్ ఇవ్వాలి కదా, నువ్వు ఇచ్చిన కంప్లైంట్ ఫాల్స్ అని ఎందుకు ఇవ్వలేదు? అంటే వీళ్ళు మొత్తము A to Z దీని మీద చర్య తీసుకోకుండా లోపల గోల్ గట్టాలు నడిచింది. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే దీని మీద సమగ్రమైన విచార యాంటీ కరప్షన్ బ్యూరో, తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో దీని మీద సమగ్రమైన విచారణ చేయాలి. ఈ 40 కోట్ల స్కాన్ ఏదైతే ఉన్నదో 5 లక్షలు ఆటో రిక్షాది 8,000 డాక్యుమెంట్స్ మీద సమగ్రమైన విచారణ సెంట్రల్ ఏజెన్సీతో చేయాలి. సిబిఐ లేకుంటే ఈడీతోని ఎంక్వైరీ చేయాలి. తెలంగాణ యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ దీని మీద చర్య తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని, దీనివల్ల మీకు వచ్చే నష్టం ఏంటి అంటారు. ఎవరికి? మాకు వచ్చే నష్టం కాదు, ప్రజలు నష్టపోతారు, ప్రజలు మోసపోతారు, ప్రజలు మోసపోతారు. రేపు యాక్సిడెంట్ అయిపోతే రేపు ఈ ఫేక్ డాక్యుమెంట్స్ మీద, ఉదాహరణకి నేను చెప్తున్నా, ఈ ఫేక్ డాక్యుమెంట్స్ మీద పోలీసోడు రేపు వాడు క్రైమ్ చేస్తాడు ఎక్కడో, వాడిని ట్రేస్ అవుట్ చేయడానికి వాడు ఎక్కడ దొరుకుతాడు? నీకు దొరుకుతాడా? వాడు కర్నూలు ఉంటాడు, వాడు ఇక్కడ లైసెన్స్ తీసుకొని కర్నూలులో లారీ నడిపిస్తాడు. వాడిని పట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి పట్టుకుంటారు? ఒక తిరుమలగిరిలో కార్ఖానా అడ్రస్ మీద వాడు లైసెన్స్ ఇప్పిస్తారు, వాడు కర్నూలులో బండి నడిపిస్తాడు, వాడి ఫోన్ మార్చేస్తాడు, వాడు దొరకడు. పోలీసు వాళ్ళకి ఇబ్బంది, ఆర్టీఓలకి ఇబ్బంది. మరి మధ్యలో చేసినాడు ఎవడు? మాకు ప్రజలకు నష్టం జరుగుతుంది. దీనివల్ల నష్టం ఎవరెవరు జరుగుతుంది? వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేస్తారు, ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు మీకు డ్యూటీ ఇచ్చింది దేనికి? అధికారులకు ఉద్యోగాలు ఇచ్చింది దేనికి? ఈ ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని ప్రజలకు మోసం చేసి డబ్బు సంపాదించడానికి మీకు ఉద్యోగాలు ఇచ్చారా? యూ హ్యావ్ టు డూ ఏ గవర్నమెంట్ జాబ్. ప్రజలు పన్ను కట్టి మీకు జీతాలు ఇస్తున్నారు, ఇచ్చినప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు చేయాలి.